సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అట్లనే రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాయకుల మనోహర్ గారికి, అట్లనే మాజీ మంత్రులు ఆనంద్ బాబు గారికి, నా సహచర ఎమ్మెల్యేలకి, హాజరైన ఎంపీటీసీలు ఎంపీటీసీలకి ఎంపీపీలకి అందరికీ నమస్కారం. ఎమ్మెల్యేగా ఎన్నికైనాక మొట్టమొదటిసారిగా నేను ఈ సమావేశానికి రావడం జరిగింది. సమావేశం జరిగే విధానంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. వరుణ్ గారు సమావేశం జరిగే విధానంలో బాగానే ఉంది, దాంట్లో పొరపాట్లు ఏమి లేవు నాకు తెలిసి. అయితే కాకపోతే సీరియస్నెస్ లేదనేది నా ఉద్దేశం. ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి సమావేశం కలెక్టర్ గారు రాకపోవటం, అట్లానే కలెక్టర్లు రాకపోవటం, అట్లానే మిగతా మన సహచర ఎమ్మెల్యేలు రాకపోవటం కానీ, అట్లానే జెడ్పీటీసీలు రాకపోవటం కానీ ఉందని, దాంట్లో సీరియస్నెస్ లేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ సమావేశానికల్లా టోటల్ టీం, జిల్లాకు సంబంధించిన 3 మంత్రివర్యులు, అట్లానే కలెక్టర్లు 3 కలెక్టర్లు, సెంట్రల్ మినిస్టర్ గారు ఎట్లా వస్తారు, అందరూ హాజరయ్యే విధంగా చూడాలనేది నా ఉద్దేశం సార్. దీన్ని మేడం గారు ఇనిషియేట్ తీసుకుంటారు. అట్లానే సహచర మంత్రులు కూడా మనోహర్ గారు కానీ సెంట్రల్ మినిస్టర్ గారు కానీ ఇనిషియేట్ తీసుకొని సమావేశంలో సీరియస్నెస్ కల్పించి, అట్లానే ఏ పథకం అయినా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అనౌన్స్ చేశారంటే ఆ పథకాలని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళగలిగేది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు, వీళ్ళకి ప్రధాన పాత్ర ఉంటుందండి. ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రధాన పాత్ర వహించే వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా సీరియస్నెస్ కల్పించాలి. ఇందాక ఒక జెడ్పీటీసీ గారు ఎవరో మాట్లాడుతూ మమ్మల్ని కలుపుకొని పోండి ఎమ్మెల్యేలందరూ అన్నారు. మిమ్మల్ని మేము కలుపుకొని పోతామమ్మా, మీరందరూ మాతో కలిసి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటే ఇది సమావేశం కావునో కాదు కానీ గత ప్రభుత్వంలో జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగే విధానం ఎట్లా ఉందో మీకు తెలుసు. అందువల్ల ఈ 57 మందిలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు తక్కువగా ఉండాలి. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది, ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఏదైనా సమావేశాల్లో మాట్లాడాలన్నా మీరందరూ మాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. అంటే ఇది వేదిక కాదో చెప్పొచ్చో లేదో కానీ కొత్త వ్యక్తిని కానీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. అట్లానే మన సార్ చెప్పారు వ్యవస్థలో మార్పుల గురించి. సార్, రాజకీయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఒక ఎత్తు, 19 తర్వాత ఒక ఎత్తు, అరాచకం జరిగిపోయింది. అవినీతి కానీ ఏదైనా కానీ బియ్యం అమ్ముకోమని ఏ ఎమ్మెల్యే చెప్పరండి. కానీ గత 5 సంవత్సరాల్లో ఆ నాయకులు చేసి ఆ సంస్కృతి కంటిన్యూ అవుతూ వచ్చింది. మేము దాన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేస్తానే ఉన్నాము. వచ్చింది 2 నెలలే. మొన్నే మా మినిస్టర్ గారు కూడా తనిఖీలు చేసి ఎక్కడెక్కడ కట్టడి చేయడానికి చూస్తున్నారు. ఇది ఏ ఒక్కరిలో చేస్తే కాదండి, మంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తే కాదండి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలి. సొసైటీలో ప్రతి పౌరుడు అవినీతిని అరికట్టడానికి చేయాలని నేను కోరుకుంటున్నాను. అవినీతి అనేది ఒక రకం కాదండి. ఎలా లెగిస్తే రాజకీయ నాయకులు కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చే ప్రజలు మాకేంటి గత ప్రభుత్వంలో ఇట్లా చేశారు వాళ్ళు, మనకేంటి అని వస్తున్నారు తప్పితే మా కాపర్లు కానీ ఈ పనులు కానీ రావడం లేదండి. ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. సార్, అది వేరే సబ్జెక్టు. రాబోయే సమావేశానికి అందరూ వచ్చి మన జడ్పీ నిధుల గురించి కానీ
పంచాయతీరాజ్ నిధుల గురించి కానీ మండల పరిషత్ నిధుల గురించి కానీ చర్చించి గ్రామ స్థాయిలో ఏ డెవలప్మెంట్ చేయాలి, ఏం చేయాలనే దాని మీద మాకు దిశానిర్దేశం చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నరేంద్ర వర్మ గారికి, శాసన మండలి సభ్యులు లక్ష్మణరావు గారికి, ఈశ్వరత్న గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, అందరికీ నమస్కారం అండి. మీ ఆవేదన, అదేవిధంగా మీ సూచనలు ప్రజాప్రతినిధులుగా మనందరం కూడా ఒక వ్యవస్థని బలపరచడానికి కోసం మన గ్రామాల్లో మనం ఒక చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కోసం జిల్లా పరిషత్ నిధులు కానివ్వండి, జిల్లా పరిషత్ సమావేశాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాం. మన బాధ్యతల గురించి మీ అందరికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి, అనేక అంశాల గురించి మనం ప్రస్తావించుకోవాలి, అది వాస్తవం. కానీ ఓవరాల్గా మనం విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజల కోసమే అంకిత భావంతో పనిచేసే ఆలోచన, రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితిలో గత 5 సంవత్సరాల్లో ఉన్నదాన్ని మనం ఒక మార్పు తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కొన్ని కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు డాక్టర్ చంద్రశేఖర్ గారు చూసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ప్రాంతానికి మనం తీసుకురావాల్సిన నిధులు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రివర్గాలు మాకు కూడా స్థానం ఉంది కాబట్టి తప్పకుండా మేము అందరం కలిసికట్టుగా, లోకేష్ గారు కానివ్వండి, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, అందరం కూడా ఒక మంచి ఆలోచనతో గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మొట్టమొదటి సమావేశం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఆ భరోసా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. అభివృద్ధి చేస్తాం, సంక్షేమం కూడా అదే రీతిలో చేస్తాం. పెన్షన్ల విషయంలో మీరు చూశారు ఏ విధంగా 2 నెలలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ జాప్యం జరగకుండా ప్రతి ఒక్కరికి అందించే విధంగా మనం చేసాం. దాన్ని నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా అంటే వర్మ గారి ఆవేదన చాలా వరకు వాస్తవం. ఒక మార్పు తీసుకురావడం కోసం అందరం కూడా నిలబడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 1 కిలో బియ్యం సరఫరా చేయడానికి ఉచితంగా వినియోగదారునికి ఇచ్చే బియ్యం 43 రూపాయలు 30 పైసలు అవుతుందన్నమాట. దాని విలువ తెలుసుకోకుండా దళారులకి క్షేత్రస్థాయిలో 7 రూపాయలకి కొంతమంది, 8 రూపాయలకి కొంతమంది ఇచ్చేస్తుంటే వ్యవస్థని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసే పరిస్థితి చాలా లోతుగా పాతిపోయి ఉంది. ఒక డ్రైవ్ మొదలు పెట్టాం, కష్టపడి చేస్తున్నాం. వ్యవస్థలో మార్పు కోసం అనేక ప్రాంతాల్లో దాడులు చేశాం. నిన్న రాత్రే చీరాల్లో, మీ జిల్లాలోనే 4 రేషన్ షాపుల పైన దాడులు చేసాం. మాకు సమాచారం అందిన తర్వాత కేసులు బుక్ చేశాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా 175 క్వింటాళ్ళు సీజ్ చేశారు నిన్న రాత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ ఏదైతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న దాన్ని సీజ్ చేసాం. సుమారు 155 కోట్ల రూపాయలు విలువైన రైస్. సో మార్పు అనేది నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా తీసుకొస్తాను. నేను ఇచ్చిన సూచనలు కూడా విజిలెన్స్ పైన నేను రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు తప్పకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ వ్యవస్థ పైన దాంట్లో ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో దానిపైన సమగ్ర విచారణ జరిపించడానికి ఆయన అంగీకరించారు. సో అది ముందుకెళ్తున్నాం. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా దయచేసి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు మీరందరూ కూడా పరస్పరంగా మనం ఒకరొకరు ఇప్పుడు పార్టీ పరంగా మాట్లాడే సందర్భం కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళండి. తద్వారా ప్రజలు కూడా దానికి బెనిఫిట్ అవుతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక కొత్త పథకాలు, సంక్షేమ నిధులు ఇవన్నీ కూడా మనందరం కలిసి చేస్తేనే అవి సాధ్యం అవుతాయి. మనలో మనకి చిన్న చిన్న గ్యాప్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మాత్రం అధికారులు నలిగిపోతారు మధ్యలో. సో దయచేసి మీరు ఎక్కడ కూడా అభివృద్ధిని అడ్డుకోబాకండి. సంక్షేమం విషయంలో నిజాయితీగా ఎవరైతే అర్హత ఉందో లబ్ధిదారులు, అటువంటి లబ్ధిదారులకి సంక్షేమం చేరేటట్టు మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మరొకసారి పూర్వ వైభవం వచ్చే విధంగా
గుంటూరు జిల్లాకి ఉండాల్సిన ప్రఖ్యాత కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా నిలబడేటట్టు మీరందరూ కూడా కలిసి కట్టుగా మనం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి కొంచెం ఆలస్యంగా వచ్చాను. దానికి నేను మనస్ఫూర్తిగా మీకు గివ్ మై సిన్సియర్ అపాలజీస్. కానీ మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం. మీరు చేసే ప్రతి అడుగుడులో, మేము నడిచే ప్రతి బాటలో కూడా మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొకసారి చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, గౌరవ మంత్రి గారు కూడా ఆయన కూడా సమయం కొంచెం లేట్ అయినా కూడా ఓపికగా ఉన్నందుకు చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.